అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ 21.7 వర్షన్లో వచ్చినటువంటి టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ను ఏ విధంగా చేయాలనేది చాలామంది వర్కర్స్ డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఒకసారి మనం ఈ వీడియోలో అయితే ఏ విధంగా చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. మొదటగా మనమైతే ఇక్కడ డైలీ ట్రాకింగ్ ఉంది కదండి, మనం ఈ డైలీ ట్రాకింగ్లోకి అయితే మనం వెళ్ళాలి. అక్కడ టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తూ ఉంది. వచ్చిన తర్వాత మనం టీహెచ్ఆర్ హెచ్సిఎంని అయితే టచ్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవాలి ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ ఎవరికైతే ఇవ్వాలనేది చూసుకోవాలి. సో మొదటగా మనము ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ని అయితే చూద్దామండి, ఏ విధంగా టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ చేయాలనేది. మనం ఫేస్ క్యాప్చర్తో పాటు మొబైల్ వెరిఫికేషన్ కూడా ఈకేవైసీ ఏ విధంగా అవుతుందనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ప్రెగ్నెంట్లో మనం టీహెచ్ఆర్ దగ్గర టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు బెనిఫిషరీ ఫోటో నాట్ క్యాప్చర్డ్ వస్తుంది. మనం ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా కన్సెంట్ ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ కొట్టాలి. తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ మీద టచ్ చేస్తే ఈ విధంగా బెనిఫిషరీ ఫోటోని అయితే మనము క్యాప్చర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళు నేల సైడ్ చూస్తూ ఉంటే పైకి తల పెడతామని చెప్పి మనం చెప్పాలి. తర్వాత గ్రీన్ కలర్లోకి అయితే ఫోటో క్యాప్చర్ తీసుకున్న తర్వాత మనం ఫోటో బాగుంది అనుకుంటే సేవ్, లేదంటే క్యాప్చర్ అగైన్ అని కూడా మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఫోటో తీసుకుంటా ఉంది. ఫోటో క్యాప్చర్ సక్సెస్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం మళ్ళీ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు టీహెచ్ఆర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 25 డేస్ ఇవ్వాలి. 25 డేస్ టచ్ చేసి కింద ఉన్నటువంటి ప్రొసీడ్ని అయితే టచ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు మొబైల్ అథెంటికేషన్ అడుగుతుంది. ఇక్కడ కింద ఉన్నటువంటి రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే అక్కడికి లబ్ధిదారుని మొబైల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం వారితో ఓటీపీ చెప్పించుకోవాలి. అది వచ్చేసి మనకు 5 మినిట్స్ వరకు టైం ఉంటుంది. మనం ఇక్కడ వాళ్ళకి వెళ్ళిన ఓటీపీని ఎంటర్ చేయాలి. 4 డిజిట్స్ ఉంటుంది. మళ్ళీ కింద వెరిఫైని టచ్ చేస్తే చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ గో బ్యాక్ వస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు టీహెచ్ఆర్ అనేది డిజేబుల్లో అయిపోయింది అనమాట. అంటే చేయకపోతే టీహెచ్ఆర్ అని కనిపిస్తుంది, చేసిన తర్వాత అది బ్లింక్ కాకుండా కనిపించకుండా డిజేబుల్ అవుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రెగ్నెంట్కి చేద్దామండి. బెనిఫిషరీ ఫోటో క్యాప్చర్ చేయమంటుంది. ప్రొసీడ్ టచ్ చేయాలి. తర్వాత అగ్రీ అండ్ ప్రొసీడ్ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మనం ప్రొసీడ్ టచ్ చేయాలి. అక్కడ మన బెనిఫిషరీ యొక్క ఫేస్ని అయితే క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ అయిన తర్వాత ఫోటో ఈ విధంగా తీసుకుంటుందండి. తీసుకున్న తర్వాత మనం కింద ఉన్నటువంటి సేవ్ని అయితే టచ్ చేయాలి. సేవ్ ఇచ్చిన తర్వాత మనకు బెనిఫిషరీ ఫోటో సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. మళ్ళీ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. మనకు ఈ విధంగా టీహెచ్ఆర్ సబ్మిట్ చేయమని వస్తుంది. మనం 25 మీద టచ్ చేసి మనము 0 ప్యాకెట్స్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. వేసిన తర్వాత మనకు మొబైల్ అథెంటికేషన్ అడుగుతుంది. రిక్వెస్ట్ ఓటీపీని టచ్ చేయాలి. ఇప్పుడు మనకు బెనిఫిషరీకి వెళ్ళినటువంటి ఓటీపీని అయితే మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి చెప్పించుకొని వాళ్ళతో. ఓటీపీని అయితే ఎంటర్ చేద్దామండి. 4 డిజిట్స్ ఓటీపీ వచ్చింటుంది. కింద ఉన్నటువంటి వెరిఫై మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ మనకు ఫేస్తో మరియు ఈకేవైసీతో కూడా మనకు కంప్లీట్ అవుతుంది. గో బ్యాక్ని టచ్ చేస్తే మనకి ఈ విధంగా డీటెయిల్స్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ రెండో పేరు కూడా చూడండి టీహెచ్ఆర్. మనం నెక్స్ట్ వీడియోలో టీహెచ్ఆర్ పిల్లలకి అనగా 6 మంత్స్ కంప్లీట్ టు 3 ఇయర్స్ బిలో వారికి మనం టీహెచ్ఆర్ ఏ విధంగా పంపిణీ చేయాలనేది మనము తెలుసుకుందామండి. అలాగే ఇంతకు మునుపు ఈకేవైసీ చేసిన వారికి, ఇప్పుడు ఈకేవైసీ చేయని వారికి టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ ఏ విధంగా చేయాలనేది పోషన్ ట్రాకర్ యాప్లో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.